హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ మరియు ఎడినైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా మన విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ రూపొందిస్తూ ఉన్నాం. ఇందులో ఇంజనీరింగ్ కోర్ బ్రాంచ్ అయినటువంటి సివిల్ ఇంజనీరింగ్ ఫ్యూచర్ ఎలా ఉంటుందనేది ఈరోజు మనం చూద్దాం. సో ఈ యొక్క ఇంజనీరింగ్ ఫీల్డ్ ఏదైతే ఉందో దీన్ని డైనమిక్ అండ్ ఎసెన్షియల్ ఫీల్డ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని కూడా అంటారు. సో ఇది కేవలం బిల్డింగ్ స్ట్రక్చర్స్ని బిల్డ్ చేయడమే కాదండి, వరల్డ్ని డిజైన్ చేయడంలో సివిల్ ఇంజనీర్స్ యొక్క పాత్ర పక్కన పెట్టలేనటువంటిది. ఓకే, మీరు పెద్ద పెద్ద ఆకాశ హర్మ్యాలు కట్టాలన్నా, సస్టైనబుల్ సిటీస్ కట్టాలన్నా సివిల్ ఇంజనీర్స్ యొక్క పాత్ర ఏదైతే ఉందో వాటిని కట్టమే కాదు, వాటిని మెయింటైన్ చేయడంలో కూడా, తద్వారా మోడర్న్ సొసైటీని నిర్మించడంలో సివిల్ ఇంజనీర్స్ యొక్క పాత్ర అత్యంత అద్భుతమైనటువంటిది. కానీ ఈరోజు సిఎస్సి ఏఎంఎల్ అనేటువంటి ఒక ట్రాప్లో పడినటువంటి తెలుగు యువత పర్టికులర్గా ఒకే బ్రాంచ్ వైపు వెళ్ళాలి. ఈరోజు సివిల్ ఇంజనీరింగ్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడు జనరల్గా ఏదైనా 160 క్రెడిట్స్ మనకి బీటెక్ ప్రోగ్రామ్ అండి. ఇందులో ఒక 40 క్రెడిట్స్ని కానీ మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కానీ తీసుకున్నట్లయితే సివిల్ ఇంజనీరింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ యువర్ ఫ్యూచర్. ఓకే, మీరు సివిల్ని తీసుకోదలుచుకుంటే మీరు ఏఎంఎల్ని పక్కన పెట్టినట్టు కాదు. ఏఎంఎల్ అనేది జస్ట్ లైక్ మన సాల్ట్ లాగా అనమాట, అన్ని కూరల్లో ఉండాల్సిందే, లేకపోతే టేస్ట్ ఉండదు అనమాట. అట్లా అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వదిలేస్తామేమో, మనం సప్పబడిపోతామని అనుకోవద్దు. జస్ట్ లైక్ సాల్ట్, ఇట్ ఈజ్ ఎవ్రీవేర్. మీరు ఏ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ తీసుకున్నా, ఏ డిగ్రీ తీసుకున్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని పక్కన పెట్టలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే, నేను చెప్తున్నా మీ యొక్క మనో పరిస్థితి ఎట్లా ఉందంటే, నేను వేణుగోపాల్ రెడ్డి సారు వేపాకు మంచిదంటే ఆరోగ్యం తింటే మంచిదని అన్నాను అనుకో, మొత్తం అన్నము కూడు నీళ్లు మొత్తం అనేసి వేపాకు తినేస్తున్నారు మన వాళ్ళు. ఏఎంఎల్ పరిస్థితి అట్లా తయారైపోయింది. ఎందుకంటే ఏఎంఎల్ మంచిదే, కానీ అది ఆరోగ్యానికి మంచిగా పనిచేయాలన్నట్లయితే పొద్దున్నే ఒక 2 ఆకులు తింటే మంచి డైజెషన్ అయ్యి మంచిగా ఉంటుంది. మీరేమంటున్నారంటే రోజు మొత్తం మిగిలిన ఫుడ్ అంతా మానేసి నేను ఉత్త యాపాగా తింటామంటున్నారు. అది కరెక్ట్ కాదు. సివిల్ ఇంజనీరింగ్లో తీసుకొని మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యాడాన్ కింద కానీ పెట్టుకున్నట్లయితే మీకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నమాట. చూద్దాం, సివిల్ ఇంజనీరింగ్ ఏదైతే మంచి ప్రెస్టీజియస్ కాలేజ్ లాంటి కాలేజీలో కానీ మీరు చదివినట్లయితే మీకు మరిన్ని అవకాశాలు, ఎటువంటి అవకాశాలు ఉంటాయి, ఎట్లా ఉంటుందని మనం ఈ వీడియోలో మనం చూసేద్దాం అనమాట. ఏఎంఎల్కి ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే, చాలా కాలేజీలో ఫ్యాకల్టీ లేదండి. ఏదైనా మీరు ఆన్లైన్ లెర్నింగ్ నేర్చుకోవడమే. వేరే సివిల్, మెకానికల్, ట్రిపుల్ లాంటి బ్రాంచెస్ తీసుకున్నప్పుడు మంచి ఎఫిషియెంట్ ఫ్యాకల్టీ దొరుకుతారు, మీకు మంచి కాలేజీలో సీట్ వస్తుంది. ఇప్పుడు సిబిఐటి లాంటి కాలేజీలో మీరు సివిల్ తీసుకోవాలన్నట్లయితే 4-5 లక్షల రూపాయలు డొనేషన్ కడితే మీకు సివిల్ సీట్ అనేది వచ్చేస్తుంది. అదే సిఎస్సి తీసుకోవాలంటే సీటు దొరకదు, బోల్డ్ అండ్ కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు వాసవి, సిబిఐటి, గోకరాజు, బీవీఆర్ఐటి ఇటువంటి కాలేజీలో 2-3 లక్షల రూపాయలు డొనేషన్, 4 లక్షల రూపాయల డొనేషన్తో మీరు సివిల్ సీట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. కాబట్టి మీరు చిన్న కాలేజీలో పోయి సిఎస్సి చేయటం కన్నా మంచి కాలేజీలో సివిల్ తీసుకోవటం ఉత్తమం. వీళ్ళు ఏంటంటే మనకి ఫ్రీక్వెంట్గా కాలేజీ వాళ్ళు మంచిగా క్యాంపస్ దాని ఏమంటారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ తీసుకెళ్ళి చేస్తూ ఉన్నారు. చాలా కాలేజీలు, పెద్ద కాలేజీలు అయితే ఉన్నాయో సైట్స్ కూడా తీసుకెళ్ళి వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా వచ్చేస్తుంది. సో ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క హైలైట్ ఏంటంటే, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఏదైతే ఉన్నారో వీళ్ళకి ఈజీగా అవైలబుల్ ఉంటారు. ఇప్పుడు ఏఎంఎల్ ఇంజనీరింగ్ మీద పనిచేసే వాళ్ళు వచ్చి పనిచేసే పరిస్థితి లేదు. వాళ్ళ కంపెనీలోనే వాళ్ళకందరూ కూడా పులిసి తీసేసే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి కాలేజీలో చెప్పట్లేదు. వేరే సివిల్ ఇంజనీరింగ్ తీసుకున్నప్పుడు మీకు ఇండస్ట్రీ ఎక్స్పోజర్ అనేది ఈజీగా వస్తుంది. ఎందుకంటే మీ కాలేజ్ చుట్టుపక్కల ఎప్పుడు కన్స్ట్రక్షన్ అనేది అవుతూ ఉంటుంది. ఈరోజు స్కై స్కేపర్స్ ఏదైతే ఉన్నాయో, బాగా ఎక్కువ అంతస్తులు బిల్డింగ్ కట్టగలిగినటువంటి వాళ్ళని, అదేవిధంగా వాటి యొక్క మెయింటెనెన్స్ చూసుకోగలిగినటువంటి వాళ్ళకి కూడా మంచి ఆపర్చునిటీస్ అవి దీంట్లో ఉన్నాయన్నమాట. సో ప్రాక్టికల్ ఇన్సైట్స్ ఎవరైతే ప్రొఫెషనల్స్ని తీసుకుంటారో, ఇండస్ట్రీస్ని తీసుకుంటారో వాళ్ళ యొక్క కెరీర్ అనేది చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మీకు దీంట్లో ఇంటర్న్షిప్ కూడా ఇంపార్టెంట్ అండి. మొత్తం ఉన్నటువంటి మీ బీటెక్లో ఒక 6 మంత్స్ లేకపోతే ఒక 1 year కానీ ఇంటర్న్షిప్ కానీ అవకాశం కానీ కల్పించినట్లయితే ఈ పిల్లలు మరింత ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఎక్కువగా రాణించేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుందో వీళ్ళు రియల్ వరల్డ్లో ఉండేటువంటి ఛాలెంజెస్ని వాళ్ళు ఫేస్ చేయడం ద్వారా వీళ్ళ యొక్క కెరియర్ని అద్భుతంగా నిర్మించుకోవచ్చు అనమాట. సో బీఏ అయిపోయిన తర్వాత వీళ్ళు చాలా మంచి ఫారిన్ యూనివర్సిటీ కూడా పోయి చేసుకోవచ్చు. ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ సివిల్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నప్పుడు డియూ డ్వెల్ఫ్రీ యూనివర్సిటీ కానీ, యూనివర్సిటీ ఆఫ్ బాత్ కానీ, హెచ్ఈసి ప్యారిస్ కానీ, యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్ కానీ, వీళ్ళకి చాలా పీజీలో మంచి అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి మంచి యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకుని వాళ్ళు అబ్రాడ్ పోయి కూడా చదువుకొని వాళ్ళ కెరియర్ని బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో కెరియర్ పాత్ర తీసుకున్నప్పుడు ఎటువంటి డిజిగ్నేషన్స్ ఉంటాయని వీళ్ళు తీసుకున్నప్పుడు ప్రాజెక్ట్ ఇంజనీర్స్ అనేటువంటి ఒక డిజిగ్నేషన్తో, స్ట్రక్చరల్ డిజైన్ ఇంజనీర్స్ అనేటువంటి మరో డిజిగ్నేషన్తో, జియో టెక్నికల్ స్పెషలిస్ట్ అనేటువంటి డిజిగ్నేషన్తో, సస్టైనబిలిటీ కన్సల్టెంట్ అనే డిజిగ్నేషన్తో, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ అనే డిజిగ్నేషన్తో వీళ్ళందరూ కూడా ఉంటాయన్నమాట. సో మీకు అందరికీ వాళ్ళు తెలుసు, రాజపుష్ప కానీ, అపర్ణ కానీ, ఇటువంటి కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా పెద్ద స్కై స్క్రేపర్స్ని వీళ్ళు నిర్మిస్తున్నారు. మై హోమ్ కానీ ఇట్లాంటి పెద్ద కన్స్ట్రక్షన్లో కానీ మీరు సర్వీస్ తీసుకుని ఒక 4-5 years చేసుకున్నట్లయితే మీకు స్టేబుల్ కెరియర్ ఇందులో కూడా దొరుకుతుందన్నమాట. సో దీంతో పాటుగా ప్రతి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కొన్ని సాఫ్ట్వేర్స్ నేర్చుకోవాలండి. ఇప్పుడు స్టాడ్ ప్రో కానీ, ఏఆర్సీ జిఐఎస్ కానీ, ప్లాక్సిస్ 2D కానీ, ఆటోడీ కానీ,
అదేవిధంగా మనకి బిమ్ సాఫ్ట్వేర్, బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ కానీ, టెక్లా స్ట్రక్చరల్ టూల్ అంటారు, దీన్ని స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ టూల్ అంటారు. ఇటువంటి టూల్స్ అన్నీ కూడా వీళ్ళు చదువుకునే టైంలో నేర్చుకుని మీకు ఉపయోగించుకునే దానికి అలవాటు పడ్డప్పుడు ఇవన్నీ కూడా డిజైనింగ్, అనాలిసిస్, మేనేజింగ్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ని చేయడం కోసం ఈ యొక్క టూల్స్ అనేవి ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. సో మీరు కేవలం ఇంజనీరింగ్ ఒక సబ్జెక్ట్ మీదే కాకుండా ఇందాక నేను చెప్పినట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు సస్టైనబిలిటీ అనేటువంటి దాన్ని కూడా మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంది. సస్టైనబిలిటీ ఇంజనీరింగ్ ఈజ్ ఆల్సో గెయినింగ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అనమాట. అర్బన్ ప్లానింగు, సస్టైనబిలిటీ ఇంజనీరింగు, మెయింటెనెన్స్ ఇంజనీరింగు, ఎలెక్టివ్స్ని కూడా మీరు తీసుకొని 1/3 మీకు వచ్చేసి ఎలెక్టివ్స్ని చూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అది ఓపెన్ ఎలెక్టివ్ కావచ్చు, సబ్జెక్ట్ ఎలెక్టివ్స్ కానీ చూజ్ చేసుకొని మీరు మంచి ఎలెక్టివ్స్ని కానీ చూసుకొని దాంట్లో కానీ పట్టు సాధించినట్లయితే మీ యొక్క కెరీర్ అనేది బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ విషయంలో కూడా మీకు ఉంటుంది. చాలామంది పిల్లలు ఇంకొక విషయం ఏంటంటే, సార్ ఇది ఓన్లీ డల్ పిల్లలే తీసుకోవాలా, మెరిట్ స్టూడెంట్స్ సివిల్ తీసుకోకూడదా అంటే నేను ఒక మాట చెప్తున్నాను. మెరిట్ మొత్తం వన్ సైడెడ్గా సిఎస్సి వైపు వెళ్ళిపోయింది. మీకు ఒకవేళ 90% జేఈలో ఉంది, లేకపోతే 95% ఇంటర్లో వచ్చింది, మీరు సివిల్ ఇంజనీరింగ్ తీసుకోవడం వల్ల గొప్పగా ఉంటారు. ఎందుకంటే అందరూ 70% పిల్లలు ఉంటారు, మీరు 95% పిల్లలు ఉంటారు. ఎప్పుడైనా సరే శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టుగా నీ రాజ్యంలో నువ్వు రాజుగా ఉంటే అది సంతోషం తప్ప, నీది కానటువంటి రాజ్యంలో పోయేసి నువ్వు ఏ రకంగా ఉన్నా అది వేస్ట్ పంచాయతీ. ఇప్పుడు మనం అమెరికాకు పోయేసి లేకపోతే ఇంకో దగ్గర పోయేసి అక్కడ ఉన్నటువంటి భయానకమైనటువంటి మంచి కూడా ఉంది, ఫినాన్షియల్గా మాత్రమే మంచి ఉంది, డబ్బు ఒక్కటే కాదు సర్వస్వం. ఎందుకంటే మనకు మెంటల్ పీసు, బంధువులు, మన పెరిగినటువంటి సమాజాన్ని వదిలిపెట్టి మీరు దూరంగా పరిగిస్తూ ఉన్నారు డాలర్ డ్రీమ్స్లో. లోకల్గా ఉండి తల్లిదండ్రులను చూసుకుందాం, హ్యాపీగా మన ఇండియా, మన ప్రశాంతంగా కావాలనుకున్నటువంటి వాళ్ళు ఇండియాలో ఉన్నటువంటి పీపుల్ కూడా సర్వ్ చేసినట్టు అవుతుంది. మీకు కూడా స్టేబుల్ కెరీర్ అనేది ఉంటుంది. 70 ఏళ్ల పాటు మీరు హ్యాపీగా పనిచేసుకోవచ్చు. ఇటువంటి అన్ని బెనిఫిట్స్ సివిల్లో ఉన్నాయి కాబట్టి సివిల్ ఇంజనీరింగ్ చదివిన తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ అనేది లేదు. ఎందుకు ఉండదు అంటే మీకు తక్కువ శాలరీ ఉండొచ్చు, స్టార్టింగ్లో 15,000, 20,000, 30,000 ఉండొచ్చు. కానీ మీ ఉద్యోగాన్ని అనేది ఎవరు లాక్కుపోలేరు, ఎవరు తీసిలేరు. కాబట్టి అన్ఎంప్లాయ్మెంట్ అనేది మీకు సివిల్లో కనిపించదు. అదేవిధంగా మీకు ఐఏఎస్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు. మీరు గవర్నమెంట్ జాబ్స్ కూడా సివిల్లో ఎక్కువగా పడుతుంటాయి. ఎందుకంటే మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్ట్ చేసినప్పుడు అందరూ సివిల్ ఇంజనీర్స్ అబ్జర్వ్ చేశారు. అంతకుముందు జగనన్న పీరియడ్లో కూడా మనకి ఇదేది గ్రామ సచివాలయాలు కనుకుంటా, మాకు హైదరాబాద్లో ఉన్నటువంటి సివిల్ ఇంజనీర్స్ మొత్తం వెళ్ళిపోయారు, అందరికీ జాబ్స్ వచ్చేసినాయి. 15,000 ఎంతో ఇచ్చారు స్టార్టింగ్లో. తర్వాత వాళ్ళు రెగ్యులర్ అయిపోతుంది, పై ఆదాయం ఉంటుంది, నెలకు 34,000 హ్యాపీగా సంపాదించుకుంటారు. ఊళ్ళోనే మళ్ళీ ఇంకో పని చేసుకుంటారు. వాళ్ళు కూడా ఏం తక్కువ రావట్లేదు. ఇంత దగ్గర మన హైదరాబాద్కు ఉంటే ఈ రెంట్లు ఇవన్నీ పని మిగిలేదు, 34,000 మిగులుతుంది, అంతకన్నా ఎక్కువే మిగలదు. కాబట్టి ప్రాక్టికల్గా ఆలోచించి మీ ఇంట్రెస్ట్ని బట్టి సబ్జెక్ట్ తీసుకోండి తప్ప డబ్బు వచ్చేస్తుందని సబ్జెక్ట్ తీసుకోకూడదు. సివిల్ ఇంజనీరింగ్ అనేది బ్యూటిఫుల్ బ్రాంచ్. మీరు దానికి కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, కొన్ని సాఫ్ట్వేర్స్ని జోడించి కానీ చదువుకున్నట్లయితే దీంట్లో కూడా విద్య, ఉపాధి అవకాశాలకి ఎటువంటి డోకా లేదన్నది మాత్రం నేను ఘంటాపదంగా చెప్పగలను. ఇటువంటి మరిన్ని కెరియర్ అప్డేట్స్ కోసం నేను ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ చాలా శ్రమతో కూడుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ సేకరించడంతో పాటు మీకు అందిస్తూ ఉంటుంది. కాబట్టి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. జై హింద్.